బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఏపీలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు. ఆయన రాజీనామాను ఆమోదించినట్లు స్పీకర్ కార్యాలయం వెల్లడించింది. 2 ఏళ్ల నుంచి ఆయన రాజీనామాను ఆమోదించని స్పీకర్ తాజాగా ఆమోదించినట్లు ప్రకటించారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. రాజ్యసభ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. 2 ఏళ్ల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తన ఎమ్మెల్యే పదవికి గంటా శ్రీనివాసరావు చేసిన రాజీనామాను ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదం తెలిపారు. విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్థిపై స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. అయితే రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ఆయన రాజీనామాను ఇప్పుడు ఆమోదించారని టీడీపీ చెబుతోంది. 2 ఏళ్ల నుంచి రాజీనామాను పక్కన పెట్టి ఇప్పుడే ఎందుకు ఆమోదించారో అందరికీ తెలుసునని అంటున్నారు. త్వరలో ఏపీ రాజ్యసభ ఎన్నికలు జరుగుతూ ఉండడంతో ఆయన ఓటు వేయటానికి వీలు లేకుండా రాజీనామాను ఆమోదించినట్లు టీడీపీ ఆరోపిస్తోంది. గతేడాది ఫిబ్రవరి 21న గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. మొదట ఆయన స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేయలేదు. దీంతో ఆయనపై విమర్శలు వచ్చాయి. దీంతో మరోసారి స్పీకర్ ఫార్మాట్ లోనే రాజీనామా చేశారు. స్పీకర్ ను కలిసి లేఖ సమర్పించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గంటా శ్రీనివాస్ ఈ నిర్ణయం తీసుకున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కు సంబంధించి కేంద్ర నిర్ణయం అమల్లోకి రాగానే తన రాజీనామాను ఆమోదించాలని అసెంబ్లీ స్పీకర్ ను గంటా కోరారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రాజకీయేతర జేఏసీని ఏర్పాటు చేస్తానని ఆయన అప్పట్లో ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా పోరాటం చేస్తానన్నారు. పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయాలని అప్పట్లో గంటా పిలుపునిచ్చారు. తాజాగా ఆయన రాజీనామాను స్పీకర్ ఆమోదించారు.